వెల్కమ్ బ్యాక్. మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరు మామూలుగా లేదు. ప్రధాన పార్టీలన్నీ కూడా హై స్పీడ్తో దూసుకుపోతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అటు బీజేపీని ఉద్దేశించి 12 ఏళ్లు అధికారంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రానికి ఏమిచ్చింది, ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో ఒక్క మున్సిపాలిటీ అయినా గెలిచి చూపించండి అని చెప్పేసి సవాల్ విసిరారు. మరోవైపు దానికి ప్రతిగా బండి సంజయ్ కూడా సమాధానం చెప్తూ కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఇచ్చిందేంటి అని చెప్పేసి మరోవైపు మాట్లాడినటువంటి క్రమము మనం చూస్తూ ఉన్నాము. ఇటు బీఆర్ఎస్ ఇది జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ఇదిగో అవినీతి క్యాలెండర్ అని చెప్పేసి వాళ్ళు ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒకవైపు హామీలు ఏంటి అమలు చేశాం, ఏం చెయ్యలేదు, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటి వరకు చేసింది ఇచ్చినవే ప్రజల్లోకి వెళితే తప్పకుండా గెలుస్తాము అన్నటువంటి ధీమా కాంగ్రెస్లో ఉంది. మరి మాట్లాడదాం, గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బీజేపీ సీనియర్ ప్రతినిధి, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి వెంకటరెడ్డి. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు ద డిబేట్. థ్యాంక్ యూ. వెంకటరెడ్డి సార్, నిన్న సీఎం గారు అన్నారు, అంటే ఒక్క మున్సిపాలిటీ అయినా గెలిచి చూపించండి అని చెప్పేసి సవాల్ విసిరారు. స్వీకరిస్తున్నారా? తప్పకుండా స్వీకరిస్తాము. ఆ దానికి కట్టుబడి ఉంటే మాట్లాడతారు మా వాళ్ళ వల్ల. మా కిషన్ రెడ్డి గారు కానీ రామచంద్రరావు గానీ 3 గంటలకి రామచంద్రరావు గారు మాట్లాడతారు, దాంట్లో సందేహం లేదు. 11 గంటలకు ప్రహ్లాద్ జోషి గారు కేంద్ర మంత్రి గారు కూడా మాట్లాడతారు. మేము ఛాలెంజ్గానే తీసుకుంటాం దాన్ని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిలో ఉన్నటువంటి ఒక అసహనము, ఆక్రోశము, ఓటమి, భయం అనేటువంటిది నిన్న మాట్లాడింది బీజేపీ మీద మాట్లాడినటువంటిది మనం తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. అదే మాట మీద కట్టుబడి ఉండమని చెప్తాను. ఇప్పటికి మాకు 3 కార్పొరేషన్లు ఖాయమైనవి. పోటీ జరుగుతున్నది ఉత్తర తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్యన జరుగుతున్నటువంటి పరిస్థితి. బ్రహ్మాండంగా మేము గెలిచేటువంటి అవకాశాలు మాకున్నాయి. 2020 బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఏముండదంటారా? ఆ జిల్లాలో లేదు అనేటువంటిది మాకు ఉండేటువంటి అంచనా. ఇక్కడ మళ్ళీ మహబూబ్నగర్లోకి వచ్చినప్పుడు కూడా మాకు పోటీ. మహబూబ్నగర్లో గతంలోనే మేము 2 నారాయణపేట ప్లస్ మక్తలు 2 మున్సిపాలిటీలు మేము గెలవడం జరిగినటువంటిది. 2020 ఎన్నికల్లో నేను చెప్తున్నాను మేడం ఏంటంటే 327 వార్డులను మేము గెలవడం జరిగినట్టు. ఉత్తర తెలంగాణలో తీసుకుపోతున్నాం. ఒక్కటేంటంటే రేవంత్ రెడ్డి గారికి భయం ఏంటంటే బీజేపీ ముందుకు వచ్చింది అనేటువంటిది స్పష్టత ఆయనకు వచ్చినటువంటిది. రెండవ విషయం ఏంటంటే ఆయన బీజేపీ ఎక్కడైతే ముందుకు వచ్చింది అనేటువంటి వస్తున్నదో ఆయన మాట్లాడిన దాంట్లో కనబడుతుంది బండి ఎక్కడా గుండె ఎక్కడా అని మాట్లాడుతున్నారు. అంటే 2 కార్పొరేషన్స్ కూడా వాళ్ళ చేతుల్లో నుంచి జారిపోయినాయి అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి అంశం. మేమేమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్గా తీసుకుని ఏదేదో గాలికి మాట్లాడిపోతే కాదు, ఛాలెంజ్గా తీసుకొని పోయి ఉన్నట్టయితే మేము తప్పకుండా ముందొచ్చేటువంటి ఫలితాలను మేము చాలా హుందాగా మేము తీసుకుంటాము. ధైర్యంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నది, చెప్పింది ఏంది, చేసింది ఏంది, ఏం హామీలు ఇచ్చినారు, మాట్లాడితే బాగుండేది కదా. అది మాట్లాడడం కాదు, ఆయన ఓటు కేసు మాట్లాడితే బాగుండేది. ఏమైంది కేసు అనేటువంటిది. రెండవది, ఆయన గతంలో ఎప్పుడైనా కూడా భారతీయ జనతా పార్టీ పరంగా ఎన్నికల లోపల ముందుకు వచ్చిన సందర్భం ఉంది. 64 సీట్లు అసెంబ్లీలో గెలిచిన మాట వాస్తవం వాళ్ళు. ఆ తర్వాత 4 నెలలకే మాకు 8 సీట్లు ప్రజలు పట్టగట్టినటువంటి పరిస్థితి. తర్వాత మళ్ళీ 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మేము విజయతను ఎగరవేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కూడా పార్టీ పరంగా జరుగుతుంది కాబట్టి మేము చాలా ఛాలెంజ్గా తీసుకున్నాం, వ్యూహాత్మకంగా తీసుకున్నాం, ఎత్తుగడ తీసుకున్నాం. అన్ని రకాలు ఆయనకు అర్థమైతే లేదు. ఆయన ఏమర్థమవుతుందో నాకు అర్థం కాదు. కానీ మేము వాళ్ళ మీద ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగినటువంటిది. 2 సంవత్సరాల ఛార్జ్ షీట్, అవినీతి పాలన మీద ఛార్జ్ షీట్ అనేటువంటి విషయం ఇవాళ మేనిఫెస్టో కూడా మేము రిలీజ్ చేయబోతున్నాం. 3 గంటలకి మా రామచంద్రరావు గారు దాంట్లో కమిటీ నేను రూపొందించిన దాంట్లో నేను కూడా ఉన్నాను. కాబట్టి ఈ రకంగా మేము ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి లోపల గతంలో జ్ఞాపకం వస్తుంది. ఆయనకు కామారెడ్డిలో ఓడిపోయినాడు. ఆయన గతంలో పార్లమెంటు స్థానం ఏదైతే మల్కాజిగిరిలో ఉందో ఓడిపోయినారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఈ మాట కూడా అన్నారు, అంటే మమ్మల్ని బెదిరించడం కాదు, కేసీఆర్ ను అరెస్ట్ చేయండి అంటే మీరు సర్కార్ని ఏమైనా బెదిరిస్తున్నారా? కేంద్రం ఏమైనా బెదిరిస్తోంది? బెదిరించడం కాదు, ముఖ్యమంత్రి గారు తాను అరెస్ట్ చేయవలసినటువంటిది వదిలేసి 2 సంవత్సరాలు కాళేశ్వరాన్ని కాలం గడిపి ఆర్థిక ప్రయోజనాలతో సంజోతా ఏర్పాటు చేసుకొని సమన్వయం చేసుకుని ఉన్న 70 ఉంటే వాళ్ళ దగ్గర నుంచి లాక్కునే పరిస్థితి లోపల ఇవాళ 2 సంవత్సరాల తర్వాత అర్ధరాత్రి అసెంబ్లీలో సిబిఐకి ఇస్తున్నాడు. అది ఆల్రెడీ కోర్టులో కేసు పెండింగ్ ఉంది, యాక్షన్ తీసుకోకూడదు అనేటువంటిది. దాని స్టే ఎక్కడ చేయించాలి కదా. ఈ కార్ రేసింగ్ కు సంబంధించినటువంటి ఒక అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ కోసం ఆగింది అంటున్నాడు కదా. వారానికి 2 సార్లు ఢిల్లీకి వెళ్తున్నాడు కదా. మరి కన్సర్న్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కలిసి ఇది క్లియర్ చేయండి, ఛార్జ్ షీట్ ఎక్కడ చేసినాడు? విద్యుత్ శక్తి కొనుగోలు మీద ఎక్కడ ఎఫ్ఐఆర్ జారీ చేసినాడు?
మరి గొర్రెల కొనుగోలుకు సంబంధించిన దాంట్లో ఎక్కడ ఛార్జ్ షీట్ చేసినాడు? కాబట్టి చాలా కేసుల్లో ఆయన ఏంటంటే మా మీద వేయడం జరుగుతుంది. వచ్చిన తర్వాత జైల్లో పెడతా, చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా కేసీఆర్ అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ తాను అరెస్ట్ చేయడానికి ఎందుకు పోవడం లేదు అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మధ్యన ఢిల్లీ స్థాయిలో ఒప్పందాలు ఉన్నాయి, అవి బయటికి రావాలనేటువంటిది. రెండవది ఆయన వచ్చిన తర్వాత ఏదైనా హార్వర్డ్ యూనివర్సిటీలో బ్రహ్మాండంగా ఏదో చదువుకొని వచ్చింది అనుకుంటున్నాను, ఇంకా మరింత రెచ్చిపోయి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంటుంది. సింగరేణికి సంబంధించి, మంత్రుల వాటాలకు సంబంధించి, ఉప ముఖ్యమంత్రికి సంబంధించి 2 మీడియా సంస్థల మధ్య వచ్చిన ఇప్పుడు వెంకటరెడ్డి సార్, మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అన్న విధంగా మీరు మాట్లాడుతున్నారు. నిన్న సీఎం సార్ మాట్లాడేటప్పుడు బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటే, శరీరాలే వేరు కానీ ప్రాణం ఒకటే అని మాట్లాడినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అంటే మీకు ఎక్కడైతే అవకాశాలు ఉంటాయో బీఆర్ఎస్ కాస్త తగ్గి, బీఆర్ఎస్కు ఎక్కువ స్కోప్ ఉన్న చోట మీరు తగ్గి అన్నటువంటి విధంగా మీరు నడుస్తున్నారు ముందుకి అనేది కూడా నిన్న మాట్లాడారు. ఒకటి మేడం, ప్రజల ఓటు సార్వభౌమత్వాన్ని, స్వాతంత్రాన్ని అవమానించడం. అది ప్రజలు ఎక్కడ ఎవరికి ఓటేస్తారు, వాళ్ళకేస్తారా, కాంగ్రెస్ కేస్తారా, బీఆర్ఎస్ కేస్తారా, బీజేపీకి ఇస్తారా, దాన్ని గౌరవిస్తాం మేము. కానీ ఏమైనా ఖాతాలో ఉంటారా, వాళ్ళ ఖాతాలో డిపాజిటా, ఫిక్స్డ్ డిపాజిటా, కెనాలా, రిజర్వాయర్ నీళ్ళ, కేలదారు వదిలితే ఎక్కడ ఈ పార్టీకి అంటే ఈ పార్టీకి ఆ పార్టీకి అనేటువంటిది ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇవాళ 40 మంది రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు మానసిక క్షోభ భరించలేక పెన్షన్ కు సంబంధించినటువంటి ఏదైతే ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయో అవి రాక చనిపోయినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వంలో జరిగింది. మీరు జీతాలు ఇస్తున్నా అని చెప్తున్నారు, జీతాలు కాదు, ఒక్క కరువు భత్యం ఇచ్చి 30 వాయిదాల్లో చెల్లిస్తున్నారు. ఒక్క కరువు భత్యం మేడం, సపోజ్ నాకు 2000 పెరుగుతుంది కరువు భత్యం పెడితే దాన్ని 30 వాయిదాలలో చరిత్రలో ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు. కాబట్టి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసము, కమిషన్ల కోసం మీరు ముందు ప్రభుత్వంలో కీలకమైనటువంటి నిర్ణయాలు చేస్తున్నటువంటిది కనపడుతున్నటువంటిది. మీ బంధువులకు సంబంధించినటువంటి సింగరేణికి సంబంధించిన కాంట్రాక్టుల గురించి మాట్లాడినప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడబోతారు, 2-3 రోజుల మాట్లాడతారు. సింగరేణిలో ఏం జరిగిందని మళ్ళొక్కసారి డీటెయిల్ గా మన ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు మళ్ళొక డీటెయిల్ గా మాట్లాడతారు పరిస్థితి వస్తుంది. దాన్ని ఎందుకు మాట్లాడలేదు? దాన్ని మాట్లాడకుండా ఆయన లేడు కదా. సింగరేణిలో బీఆర్ఎస్ దోచుకున్నదని వీళ్ళు దోచుకున్నారని వాళ్ళు, కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ 2 ప్రభుత్వాలు కూడా సింగరేణిని తమ సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం, కుటుంబ ప్రయోజనాల కోసం వాడుకున్నారు, కాంట్రాక్టులు ఇచ్చారని చేసినటువంటి ఆరోపణ గురించి ఎందుకు మాట్లాడలేదు ఆయన? కాబట్టి ఇవాళ బ్రహ్మాండంగా మేము ఛాలెంజ్ గా తీసుకుంటున్నాము. మేము స్పష్టంగా చెప్తున్నాము, మున్సిపాలిటీలు డబుల్ డిజిట్ వస్తాయి, 4 డిజిట్లు మాకు వార్డు మెంబర్లు వస్తాయి అనేటువంటిది మేము ఛాలెంజ్ గా తీసుకుని మాకు ఉన్నటువంటి అంచనాలు మాకున్నాయి, ఏం జరుగుతుంది అనేటువంటిది మామూలుగా తీసుకోలే మేము ఎన్నికలను. ఆయనకు అర్థమైపోయింది కాబట్టి ఇవాళ ఏదో ఒకటి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ నాయకులు కూడా డిబేట్ లో జాయిన్ అయ్యారు, పరిచయం చేసుకుందాం. కర్నె అరవింద్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి అరవింద్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి లింగం యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు అరవింద్ గారు, కాంగ్రెస్ కొత్తగా చేస్తాము అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి చేసినవి చెబితే సరిపోతుంది. డెఫినెట్ గా 90% గెలుపు, అంటే 90% స్థానాలు గెలుపు మీద కాన్ఫిడెన్స్, గెలుపు కన్ఫర్మ్, బట్ 90% స్థానాలు ఇంకా మిగిలినవి కూడా మరికొంత కాన్సన్ట్రేట్ చేస్తే కాంగ్రెస్ వశమే అవుతాయి అన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ నిన్నటి సభలో కూడా పలు విమర్శలు బీఆర్ఎస్ ఉద్దేశించి చేశారు, దానిపైన మాట్లాడండి. మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి అన్న గారికి, యాదవ్ గారికి నమస్కారాలు మేడం. గుడ్ మార్నింగ్. విశ్వాసం ఉండాలి కానీ, ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఈ 2.5 సంవత్సరాల లోపల తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది అంటే అవినీతి, కుంభకోణం, విధ్వంసం వైపు ఇవాళ తెలంగాణ పోతున్నటువంటి నేపథ్యం ఉన్నది. కొత్తగా కొలువుదీరినటువంటి ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత ప్రజలకేమి లాభం ఆవగింజంతా కూడా ఏర్పడలేనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా తెలంగాణ గ్రామాల లోపల కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. తెలంగాణలో ఇవాళ ముఖ్యంగా ఇవాళ ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో మున్సిపల్ ఎన్నికల లోపల ఎంత దారుణం అనంటే అసలు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఒడిగడుతుంది అని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు మేడం. ఇవాళ ప్రశ్నిస్తారు అనేటువంటి క్రమంలో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఉన్నప్పుడు ఇవాళ మా గొంతు నొక్కాలి అనేటువంటి ఆలోచన చేసి అడుగడుగున అక్రమ కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నటువంటి నేపథ్యం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మేము అడిగినాం, మేము 9.5 సంవత్సరాలుగా 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు చేసినటువంటి అభివృద్ధి కళ్ళ ముందలనే ఉన్నది, అభివృద్ధి మీ గడప ముందలనే ఉన్నారు, మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి మేము అడిగినప్పుడు మమ్మల్ని తీసుకుపోయి ఇవాళ మేము ప్రశ్నిస్తే
అడిగితే ఈ రోడ్డు మేం తీసుకొచ్చింది కదా, ఈ మోరీ మేం తీసుకొచ్చింది కదా, ఈ నీళ్లు మేం ఇచ్చినాయి కదా, ఈ ట్యాంకు మేం కట్టినాయి కదా, ఈ పార్కు మేం తెచ్చినాయి కదా అని చెప్పి అడిగేటువంటి క్రమంలో ఇవాళ అడిగితే నిర్బంధం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో నాకు తెలిసైతే మేడం ఇంతకంటే అరాచకమైనటువంటి పాలన ఇక ఏ ప్రభుత్వంలో లేదు. ఎమర్జెన్సీని తలపించేటువంటి పాలన అయ్యాల ఎట్లుండేనో నాకు తెలియదు, చరిత్ర చెప్తుంది. కానీ ఇవాళ ఎమర్జెన్సీని తలపించేటువంటి పాలన ఇవాళ ప్రజాపాలనలో ఇవాళ మనం చూస్తున్నటువంటి నేపథ్యం చాలా ఇప్పుడు అరవింద్ గారు, మున్సిపాలిటీలకు కనిపిస్తా ఉంది. సంబంధించి ఉన్నటువంటి నిధులు అక్కడే ఖర్చు పెట్టడానికి సంబంధించి కావచ్చు, రీసెంట్ కూడా ఎమర్జెన్సీగా మళ్ళీ నిధుల కేటాయింపు కావచ్చు, ఇవన్నీ చూస్తే ఇవి డెవలప్మెంట్ ఆస్పెక్టే కదా మేడం. ఒక్క మాట, డెవలప్మెంట్ మాది ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం. మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో గొప్ప అభివృద్ధి గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అనేక సంక్షేమ కార్యక్రమాలు మీరు పరిశీలించండి. మీ హెచ్ఎం టీవీని తీసుకొని వచ్చి ఒకసారి అంటే నేను ఒక మాట అంటే వివరంగా చెప్పే ఈ లఘు చర్చ గొప్పగా జరగాలంటే నేను ఏమంటున్నాను మేడం, వాస్తవాలు గ్రహించాలి. వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది, రాయి ఏంది, రత్నం ఏంది అనేటువంటి విషయం తెలవాలి అని అనుకున్నప్పుడు ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఇవాళ అద్దంలాగా తీర్చిదిద్దినాం. ఈ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ 2.5 సంవత్సరాల లోపల 2,500 రూపాయలు కూడా వీళ్ళు దేలేదు. కానీ ఆ ఎమ్మెల్యే గారి పేరు అక్కడ ఉండొద్దు అనేటువంటి ఆలోచన చేసి ఆ శిలాపలకాలను తొలగించి వాళ్ళ శిలాపలకాలు మాత్రమే వేసుకున్నారు. నిజంగా ఇబ్రాహీంపట్నం అంటే ఒక చైతన్యం ఉన్నటువంటి గడ్డ, ఇబ్రాహీంపట్నం అంటే ఒక ఉద్యమాల గడ్డ. కాబట్టి వీళ్ళేం అదే ఉండరు కదా మేడం. వీళ్ళు తప్పకుండా ఎవరు చేసిండ్రు, అభివృద్ధి ఎవరు చేసిండ్రు, ఆ రోజు రోడ్లు ఎవరు వేసిండ్రు, ఆ రోజు ఇవన్నీ ఎవరు తెచ్చిండ్రు అనేటువంటి విషయం వాళ్ళ ముందర ఉన్నది. కానీ ఇట్లాంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా ఒక ఇబ్రాహీంపట్నం ఇప్పుడు ఉచిత కరెంట్ కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, అంటే వీళ్ళు వేసినా కూడా అటు బీఆర్ఎస్ కు బీజేపీకి డిపాజిట్లు వచ్చేటువంటి అవకాశమే ఉండదు అనే కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ ది. మేడం నేనేమంటా ఉన్నాను అంటే 6 గ్యారంటీలో 6 గ్యారంటీ ఒకటి ఉచిత బస్సు. ఆ ఉచిత బస్సుకు సంబంధించి అక్కడ మహిళలే దారుణంగా తిట్టుకుంటున్నటువంటి నేపథ్యం మీకు నేను చూపిస్తాను. అయితే అది ఎవరికి కూడా ప్రయోజనం లేదు. కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, ఆయనకు ఒక గొప్ప ఆలోచనతోని, ఆయనే స్వయంగా రైతు కాబట్టి ఈ ప్రపంచ చరిత్రలో ఇవాళ భూమి పుట్టినప్పటి నుంచి ఇవాళ వరకు ఎవరు కూడా ఆలోచన చేయలేదు మేడం. ఇది కేంద్రం కాపీ కొట్టింది. రైతు బంధు పునాస యాసంగి పంటకు పెట్టుబడి సహాయమే రైతు బంధు పథకం మేడం. ఆయనకు ఎంత గొప్ప ఆలోచన వచ్చి రైతుకు 24 గంటల కరెంటు ఇచ్చి ఉచితంగా విత్తనాలు ఇచ్చి ఆయనకు రైతుకు భరోసానిచ్చినటువంటి రైతు బంధు మాకు కావాలి. అరవింద్ గారు, మంచి పథకమే కాదనేది కాదు, దాన్ని ఇంకొకరు అమలు చేసినప్పుడు బాగుందని చేసినప్పుడు దాన్ని ఇన్స్పిరేషన్ అనాలి, కాపీ అనకూడదు. ఇన్స్పిరేషన్ మేడం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక పార్టీనని ఇది మంచిగా ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు కదా మేడం. దయచేసి నేను కించపరిచేటువంటి వ్యాఖ్య ఎట్టి పరిస్థితుల్లో వాట్ ఐ మీన్, కాపీ కొట్టారంటే ఒకలాగా, అది బాగుంది కాబట్టి అక్కడ దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేసేందుకు ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం అనేది తీసుకొని మేడం, అది ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని కొన్ని దేశం కూడా చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ రైతు అనేటువంటి వాడు ఇవాళ దేశానికి వేడుక, రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ముందల పడదు మేడం. కానీ ఇది కేవలం ఎన్నికల డైలాగులు కాలే మాన్యం. కానీ కేసీఆర్ గారు ప్రాక్టికల్ గా పోయి ఇవాళ వేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల మైండ్ లో ఉన్నాయి, తెలంగాణ ప్రజల డొమైన్ లో ఉన్నాయి. ఒక్కటి కూడా డెలివరీ లేదు. కాబట్టి ఇట్లాంటి మాటలు ఇవాళ నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి విషయాన్ని అందరూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెంకటరెడ్డి అన్న ఒక గొప్ప మేధావి, తెలంగాణ ఉద్యమకారుడు. ఆడ యాదవ్ అన్న కూడా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం చేసే టైంలో సకల జనులు, సబ్బండ వర్గాలు అందరూ తెలంగాణ దానిపైకి వచ్చి మన తెలంగాణ మనకు కావాలని చెప్పిండ్రు, కొట్లాడినరు. అనివార్యంగా ఢిల్లీ దిగొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ జాతిపిత వాడు కేసీఆర్ గారిని మాట మాట్లాడితే తెలంగాణ సమాజం స్వాగతిస్తుందా మేడం? ఒక మాట,
కేసీఆర్ గారిని ఆయనకు వయసులో కనీసం వయసులో 70 ఏళ్ల వయసులో 7-10 వయసులో ఉన్నటువంటి వ్యక్తిని వాడు అనేటువంటి భాష ఎక్కడైనా ఉంటదా? ఇట్లాంటి మాట ఎందుకు అంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ పద్ధతిలో మాట్లాడితే ఇవాళ ఏం మెసేజ్ ఇవ్వబోతా ఉన్నారు? గతంలో ఏం మాట్లాడతారు మేడం? దిమ్మలు కులగొట్టాలని చెప్పి మాట్లాడతాడు. ఇవాళ ఏం మాట్లాడతాడు? వాడు జాతి పితన అని చెప్పి మాట్లాడతారు. అంటే దీన్ని ఎవరు లింగం యాదవ్ గారు వాయిస్ తీసుకుందాం. లింగం యాదవ్ గారు సమాధానం తీసుకుందాం ప్లీజ్. లింగం యాదవ్ గారు, బీజేపీ అంటోంది ఇది కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ తో ముందుకెళ్తున్నాం అంటున్నారు. వాళ్ళు అవినీతి క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎంత అవినీతి చేసింది అన్నది మేము ఒక అవినీతి క్యాలెండర్ అని చెప్పేసి వాళ్ళు వెళ్తున్నారు. సో చెప్పండి, అంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఈ ఎన్నికల్లో మీరు అనుకుంటున్నటువంటి 90% స్థానాల గెలుపుకు సంబంధించి మీ ధీమా ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు హెచ్ఎండి ప్రేక్షకులకు, కో ప్యానలిస్టులకు. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రజాప్రభుత్వం 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, 11 సంవత్సరాలుగా కంప్లీట్ అయిపోయింది, కేంద్రంలో అధికారంలో ఉండిదా 12 సంవత్సరాలు కాబోస్తుంది. మరి తెలంగాణకు బీజేపీ నిర్దిష్టంగా చేసినటువంటి ఏమైనా పనులు చెప్పగలుగుతారా? ఇవాళ కేంద్ర బడ్జెట్ లో మొన్ననే చూసాం, మనమే ఇక్కడ ఎన్నోసార్లు డిబేట్ పెట్టుకున్నాం. మొన్ననే ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగిందో ఇవాళ తెలంగాణ ప్రజలు మర్చిపోయిరా? ఇవాళ వాళ్ళ జాతీయ నాయకులు వస్తుందంటారు. ముందు తెలంగాణ క్షమాపణ చెప్పి, తెలంగాణకు 12 సంవత్సరాలుగా మేము అన్యాయం చేసినాం, మేము కేంద్రం నుంచి నిధులు తేలేకపోయినాం, మమ్మల్ని క్షమించని ముందుగా బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణకి ఏం చేసిరయ్యా? మూసీకి మరి రీజనరేషన్ కు డబ్బులు తీసుకొచ్చిరా? మన కేంద్ర బడ్జెట్ లో రీజనల్ రింగ్ రోడ్ కు డబ్బులు తీసుకొచ్చిరా? మెట్రో ఎక్స్పెన్షన్ కు డబ్బులు తీసుకొచ్చిరా? ఒక ఐఏఎం తీసుకొచ్చిరా? తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు తీసుకొచ్చిరా? ఇవాళ కనీసం చాలా ఇవాళ దాదాపు ఒక 16 జిల్లాలో నవోదయ స్కూల్ లేవు, కేంద్రీయ విద్యాలయాలు. మీరు ఏం చేసిరని తెలంగాణకు మీరు బీజేపీ నాయకులు ఓట్లేస్తారండి? ఇప్పటి వరకు కూడా మీరు అధికారంలో ఉండి తెలంగాణను మనమే స్వయంగా ప్రధానమంత్రి ఎన్నో సార్లు తెలంగాణ మీద ఆయనకు ఉన్నటువంటి వ్యతిరేకతను చాలా స్పష్టంగా చెప్పిరు. తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని. ఇంకా తెలంగాణకు బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారండి? వాళ్ళు మొన్న పార్లమెంట్ లో గెలిచిన ఎంపీ సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీని తాకట్టు పెడితే బీఆర్ఎస్ పార్టీకి 7 చోట్ల డిపాజిట్ రాకుంటే ఆ 7 చోట్ల ఇంకొకటి 7+1 8 సీట్లు బీజేపీ గెలిచింది. ఇక వాళ్లకు తెలంగాణకు వాళ్ళు గెలుస్తారు, వాళ్ళకు ఓట్లేస్తారంటే ఎట్లండి? తెలంగాణలో ఇది చాలా చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఇక్కడ బీజేపీ చేసే ఈ మత విద్వేష విషపూరిత రాజకీయాలకు ఇక్కడ కాలం చెల్లింది. వాళ్ళు ఛార్జ్ షీట్ అట. మరి 12 ఏళ్లుగా వాళ్ళ మోడీ ఏమన్నాడండి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 15 లక్షల అకౌంట్ నల్లధనాన్ని తీసుకొచ్చి చేస్తాడు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం, రైతులకు పెన్షన్ ఇస్తాం అన్నాడు. ఎక్కడ పోయినాయండి? ఏం మాట్లాడతారండి? ఇక బీఆర్ఎస్ నాయకులు అయితే ఏదో అసలు వాళ్ళు ఇక అధికారం కోల్పోయిన తర్వాత ఇక ప్రజలు ఇవాళ గుర్తొచ్చిరు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు, తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకొని దాచుకున్నారు. ఆ వాటాల పంచాయతీ ఇవాళ బయటపడుతుంది. స్వయంగా కేసీఆర్ కూతురు కవిత గారే వచ్చి ఈ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు దుర్మార్గాలన్నీ బయట పెడుతున్నారు. లింగం యాదవ్ గారు, ఇప్పుడు ఎన్నికల్లో వాళ్ళ ఏరియా డెవలప్మెంట్ కోసము ఎవరు వస్తే బాగుంటది అని ప్రజలు ఆలోచిస్తారు. ఈ కేసులు వీటన్నింటి గురించి ఆలోచించేటువంటి అవకాశం ఉంటుందా? ఒకటి అంటే అది ఎవరి వైపు ఒప్పు, ఎవరి వైపు తప్పు, ఇవి ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్తారు, ఇవి పక్కన పెడితే ముఖ్యంగా ఇక్కడ సీఎం గారు మాట్లాడినా లేదంటే వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళని వీళ్ళెందుకు అరెస్ట్ చేయరు, వాళ్ళెందుకు అరెస్ట్ చేయరు అంటే ఎన్నికల టైంలో ప్రచార సభల్లో ఇవి వినిపిస్తున్నాయి ఎక్కువ. ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళేమిస్తారు, మీరేమిస్తారు, డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర నుండి ఎంత వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ నుండి ఏం చేసే అవకాశం ఉంది, వీటికన్నా కూడా కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయరని వీళ్ళు, మీ చేతుల్లో ఉన్నది ఇన్ని రోజులు చెప్పారు మీరెందుకు చేయలేదని వాళ్ళు. ఇప్పుడు నా మీద బాధ్యత ఉంది, ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇష్టం ఉన్నట్టు ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద అలిగేషన్ ఏం చేసిరు ఏం చేయలేదంటే నేను దాన్ని కూడా చెప్తా. ఐఎమ్ రెడీ టు బి
గివెన్ ఆన్సర్ ఎవ్రీథింగ్. నేనేమంటున్నంటే ఇవాళ బీఆర్ఎస్ చేసినటువంటి దుర్మార్గాలు ఒకవైపు ఉన్నాయి, ఇవాళ ప్రజాప్రభుత్వం చేస్తే అభివృద్ధి ఇవాళ మేము ఏం చేసినట్టు ఇవాళ ఉచిత, ఇప్పుడే బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుండు, ఉచిత బస్ ప్రయాణం బహుశా బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళ మహిళలకు వాళ్ళు బస్సులు ఆర్టీసీ బస్సులో వాళ్ళు ప్రయాణం చేయరు, ఆ మహిళలకు వాళ్ళకి తెలియదేమో, కానీ సామాన్య ప్రజలకు పోయి అడగండి వాళ్ళు ఎంత ఆర్థిక స్వాలంబన ఆర్థిక చేయూత జరిగింది అనేది ఇవాళ ఒక సామాన్య మధ్యతరగతి మహిళలు పేద మహిళలు వాళ్ళు చెప్తారు. ఇవాళ గ్యాస్ మీ హయాంలో గ్యాస్ ఎంత ఉండండి 1400 దాకా ఉండే, ఇవాళ 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ వస్తుంది. దానికి ఇవాళ నా మహిళలు ఒంటింట్లో పోతే తెలుస్తుంది మహిళలు పడే బాధ. ఇవాళ 500 రూపాయలకే గ్యాస్ వస్తున్నందుకు వాళ్ళు మహిళల యొక్క ఆనందం చూడండి, ఇవాళ ఆర్థిక పొదుపు జరుగుతుంది. ఇవాళ ఈ ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవాళ 10 లక్షల వరకు. ఇవాళ వీళ్ళు ఏం చేస్తారు, రైతుల గురించి మాట్లాడుతుండు. బీఆర్ఎస్ నాయకుడు రైతుల గురించి మాట్లాడమంటే ఎట్లా అండి? అంటే చరిత్రను కూడా ఎట్లా తప్పు. ఉచిత విద్యుత్ ఎవరండి ప్రవేశపెట్టింది? బీఆర్ఎస్ నాయకులు అంటే వేగంగా మాట్లాడతారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చిండు, మర్చిపోయిరా మీరు? మేము తీసుకొచ్చిన కాన్సెప్ట్ అది ఉచిత విద్యుత్. లింగం యాదవ్ గారు ఇక్కడ ఎవరు అనలేదు కదా కాంగ్రెస్ కాదు అని అనట్టున్నారు. యు కెనాట్ డిస్టర్బ్ అండి. ఇట్లా కాదు లింగం యాదవ్ గారు, ఇప్పుడు ఒక స్పీచ్ మొత్తం ప్రసంగం మొత్తం వినడం అంటే అందులో ఇంటరప్ట్ అవుతాం, డెఫినెట్ గా చేస్తాం. వాళ్ళకి అడిగినప్పుడు ఇంటరప్ట్ చెయ్యొద్దు అని మీరు చెప్పాలి కదా. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడినా అరవింద్ గారు మాట్లాడినా కూడా మాకు డౌట్స్ చాలా వస్తాయి. కానీ అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పలేదు, కాంగ్రెస్ చెయ్యలేదు అని చెప్పలేదు, ఉచితం మీరే స్టార్ట్ చేశారు, అది అందరూ ఒప్పుకునే విషయమే చెప్పాలి కదా. అంటే కేసీఆర్ ఏదో రైతులకు చేసిన, అసలు ఉచిత విద్యుత్ స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకు రుణమాఫీ చేసిందే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఐఎంలో, ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు. నేను అది చెప్తున్నా. అంటే ఎట్లా తప్పుదో పట్టిస్తారు బీఆర్ఎస్ నాయకులు అంటే, తెలంగాణ వచ్చి కేసీఆర్ వచ్చిన తర్వాతనే రైతులకు చేసిన, అసలు ఇదే కేసీఆర్ ఏమన్నాడండి, ఓరేస్తే ఊరి అన్నాడు కేసీఆర్. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలకు బీజేపీ తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది కేసీఆర్ కదా. ఖమ్మంలో రైతులకు వేడి లేచింది కేసీఆర్ కదా. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత రైతులు గుర్తొచ్చారు మీకు. మీరు 10 ఏళ్లలో మీ పాలనలో ఏనాడైనా రైతులు పట్టించుకురా? నేను ఇంకొక ఉదాహరణ చెప్తాండి, మీకు కూడా తెలుసు. అకార్డింగ్ టు ఎన్సీఆర్బి రికార్డు ప్రకారం బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో, ఇది నా వర్షన్ కాదండి, కాంగ్రెస్ పార్టీ వర్షన్ కాదు, ఎన్సీఆర్బి రికార్డు ప్రకారం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో ఉంది. మరి దీనికి కారణం కేసీఆర్ పరిపాలన కాదా? ఇవాళ మీకు గుర్తొచ్చిరా? మీరు ఏనాడైనా రైతులకు కాడికి పోయి రైతులను పట్టించుకున్నటువంటి సందర్భం ఉందా? అంటే నేను ఏమంటున్నా అంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ రైతులు గుర్తొస్తారు, మహిళలు గుర్తొస్తారు, విద్యార్థులు గుర్తొస్తారు, నిరుద్యోగులు గుర్తొస్తారు, అమరవీరులు గుర్తొస్తారు. నిరుద్యోగుల గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత ఉందా అండి వీళ్ళకు? 11-12 ఏళ్ళుగా బీజేపీ మోసం చేసింది, ఉద్యోగాలు ఇవ్వదు, ఉద్యోగాలు అడిగితే వాళ్ళేమో పకోడీలు వేసుకోండి అంటారు. ఇక బీఆర్ఎస్ నాయకులు మనం చూసినాం, ఇక్కడే ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే ఉద్యోగం రాలేదని క్యారెక్టర్ అసాసిన్ చేసినటువంటి దుర్మార్గులు, ఆ పేరెంట్స్ ఎంత బాధపడతారండి? ఒక అమ్మాయి ఉద్యోగం రాలేదని చనిపోతే క్యారెక్టర్ అసాసిన్ చేస్తే ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారండి ఆ ఫ్యామిలీలు? ఎన్నిసార్లు పేపర్ లీకేజ్లు అయినాయి బీఆర్ఎస్ పాలనలో మనం చూడలేదా? ఇవాళ ప్రజా ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు కొలువులు వస్తాయనే నమ్మకం, విశ్వాసం ఉంది. ఇవాళ సబ్బండ వర్గాలు ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వైపు ప్రజలు నిలుస్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే పార్లమెంటు ఎలక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్ల వరకు ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైపు ఉన్నారు. అంతెందుకంటే జూబ్లీస్ బై ఎలక్షన్లు చూసిరు, కంటోన్మెంట్ బై ఎలక్షన్లు చూసిరు. ఇంకా ప్రజలు బీఆర్ఎస్ ను బీజేపీ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ మెజార్టీ స్థానాలు 80 to 90% పైగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మార్క్ మై వాడు. మాకు బీజేపీ బీఆర్ఎస్ దమ్ముంటే కేసీఆర్ వచ్చి ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేసి ఓట్లు అడిగే దమ్ముందా కేసీఆర్ కు? ముందు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రమ్మనండి. తను చేసిన అవినీతి అక్రమాలు ఇవాళ ముఖం చూపించుకోలేక ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఇక జాతిపిత గురించి మాట్లాడుతున్నారు. జాతిపిత ఎవరండి? తెలంగాణ కోసం సర్వస్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వ్యక్తి తెలంగాణకు జాతిపిత, మా అందరికీ ఆదర్శం. ఎంతో మంది తెలంగాణ వాళ్ళని తీర్చిదిద్దినటువంటి గొప్ప మేధావి, తెలంగాణ కోసం నిస్వార్థంగా జీవించినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. ఆయతను తెలంగాణకు జాతిపిత అవుతారు తప్ప 10 ఏళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దందాలు, దుర్మార్గాలు, దోపిడీలు, కబ్జా కోరు అయినటువంటి కేసీఆర్ ఎట్లయితారండి? 2014 ముందు వీళ్ళ ఆస్తులు ఎంత?
ఓకే, ఇప్పుడు ఎవరి పాత్ర ఏంటి, జాతిపిత అంత లెవెల్ ఇవ్వొచ్చా లేదా, వాళ్ళు ఎంత అంటే ఉద్యమ సమయంలో వాళ్ళు మలిదశ ఉద్యమంలో ఎంత కీలకంగా వ్యవహరించారు, ఇవన్నీ పక్కన పెడితే అంటే జాతిపిత కాదని అనండి, ఇవన్నీ ఓకే ఎవరి అభిప్రాయం. కాకపోతే మాట్లాడే క్రమంలో వాడు వీడు అనేటివి కూడా కొంచెం యాక్సెప్ట్ చేసే విధంగా లేవు కదా, కొంచెం కాదు చాలానే యాక్సెప్ట్ చేసే విధంగా ఉండదు కదా, కరెక్టేం కాదు కదా. ఓకే జాతిపిత కాదు అనండి, అసలు అది కాదనండి అంటే నేను పలకలేకపోతున్నా, సీఎం సార్ దగ్గర నుంచి అట్లా రావడం కరెక్టేనా? జోష్న గారు నేనేమంటున్నంటే అసలు ఈ తెలంగాణలో వాళ్ళు చేశారు, వాళ్ళు అంతకన్నా బూతులు తిట్టారు కాబట్టి మేము అంటామంటే అది అది ఆ లైన్ అనేది పక్కకు పెట్టండి. జోష్న గారు ఎక్కడికి వస్తుంది అంటే నేను 1 minute నాకు టైం. నేనేమంటున్నంటే అసలు ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో ఒక గొప్ప పరిపాలన అందుతుంది, ఒక సంస్కారవంతంగా ప్రభుత్వం ముందుకు వెళ్తాంటే అసలు ఈ భాషనే అది బూతు భాషనే అధికారిక భాషగా చేసింది బీఆర్ఎస్ నాయకులు. ఇదే బీఆర్ఎస్ నాయకులు అంటే కేసీఆర్, కేటీఆర్. ఇవాళ కేటీఆర్ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా ఇప్పుడు వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికార భాష చేస్తే మీరు అధికారంకి వచ్చాక కొనసాగిస్తున్నారా? అధికార పార్టీ కొనసాగిస్తోందా? నేను ఒక్క నిమిషం జోష్న గారు, ఇది క్షమించాలి మీరు. ఇప్పుడు లింగం యాదవ్ గారు క్షమించాలి, నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. వాళ్ళంటే ఇప్పుడు ఒకరు చంపారని ఇంకొకరు చంపితే అది కరెక్ట్ అంటామా? వాళ్ళకి బుద్ధి చెప్పిన వాళ్ళు మీరు మాట్లాడొచ్చునా? అది స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు మాట్లాడొచ్చు, కాకపోతే స్ట్రైట్ గానే మాట్లాడారు, కరెక్టా కాదా? నేను అదే చెప్తున్నాండి. నేనేమంటున్నా అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారిని కనీస గౌరవం మర్యాద లేకుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు ఏ విధంగా మాట్లాడాలో మరి ఆ విధంగా చెప్పి ఏం చెప్పాలండి? ఇప్పుడు కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడుతుంటే ఇక మరి అసలు ఎట్లా ఏమనండి? ఒక కేంద్ర మంత్రులు పట్టుకొని ఇదే బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డిని కేసీఆర్ ఇట్లా ఏమన్నాడో మనం చూసినాం. నేను కూడా ఆ మాట చెప్పదలుచుకోలే, ఎంత దుర్మార్గంగా మాట్లాడిండో. అంటే ఇట్లాంటి భాషకు ఎవరు సమర్థించలేదు వాళ్ళను, వాళ్ళందరం తప్పే అన్నాము, వాళ్ళు తప్పు చేశారు అలా మాట్లాడడం తప్పే అని ఇప్పటికీ అంటున్నాము, అది కరెక్ట్ కాదు. మీరు అంటున్నారు జోష్న గారు, మేమే కదా క్వశ్చన్ అడుగుతుంది. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు అని అంటోంది నేనే, మీది కరెక్టేనా కాదని క్వశ్చన్ అడుగుతోంది నేనే, ఇక్కడ సమాధానం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేను అందుకే చెప్తున్నా, వాళ్ళు చెప్పినటువంటి భాషకు జవాబు ఆ విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఓకే, వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళకు సమాధానం ఇలా చెప్పారు, అంతేనా? 100% రెడ్డి గారు చెప్పండి మేడం. ఇప్పుడు మీరు ఛార్జ్ షీట్ వేస్తాం ఛార్జ్ షీట్ తో ముందుకెళ్తున్నా, వేశారు మొన్ననే వేశారు, దాంతోనే ప్రచారంలో ముందుకెళ్తున్నారు. మేనిఫెస్టో కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఏదో రిలీజ్ చెప్తామంటున్నారు. అట్ ద సేమ్ టైం మీ ఈ 12 ఏళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ వల్ల ఏం ఒనగూరింది అన్నటువంటి విధంగా అటు కాంగ్రెస్ కూడా ముందుకెళ్తామంటున్నారు. అండ్ మీరు ఇచ్చినటువంటి హామీలు ఏం నెరవేర్చారు, ఏం నెరవేర్చలేదు, రాష్ట్రానికి ఎంత ఇచ్చారు, ప్రాజెక్టులకు సంబంధించి ఏంటి, విభజన టైంలో ఉన్న 12 శాఖలకు సంబంధించిన 40 ప్రాజెక్టులు ఉన్నాయి కదా, వాటికి ఏం తేల్చట్లేదు, పక్క రాష్ట్రానికి ఏమో అంటే కూటమి ఉంది కాబట్టి తేల్చిపెట్టారు అన్నటువంటి విధంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో మీ సమాధానం ఏంటి? జ్యోత్స్న మేడం, ఒకటి కిషన్ రెడ్డి గారు ఒక బుక్ పబ్లిష్ చేసినాడు, 400 పేజీల బుక్. కావాలంటే నేను లింగం యాదవ్ గారిని పంపిస్తా, తెచ్చుకోవాలి. వాళ్ళు ఇప్పటికి చదివి ఉండాలా, దాని మీద వాళ్ళకి ఏమన్నా వ్యతిరేకత ఉంటే ఇప్పటికి మాట్లాడాలి. 13 లక్షల కోట్ల రూపాయలు గత 11 సంవత్సరాలుగా తెలంగాణకు వివిధ రూపాల లోపల కేంద్ర ప్రభుత్వం నుంచి అందినటువంటి ఆర్థిక సాయం అని చెప్పి రిటర్న్ గా ఐటెం వైజ్ మేము బుక్ పబ్లిష్ చేసినామండి. దానిలో ఏమి సందేహం లేదు. కావాలంటే నేను మీకు కూడా పంపిస్తా ఒక కాపీ, మీరు చదవండి. దాన్ని మామూలుగా లేదు, అది కాపీ చేసి మేము అక్కడ కళ్యాణ మంటపం, ఆర్టీసీ కళ్యాణ మంటపంలో అందరినీ పిలిచి, విలేకరులను పిలిచి, ప్రెస్ వాళ్ళని పిలిచి మీడియాని రిలీజ్ చేసినాం. దాని మీద కాంట్రడిక్షన్స్ ఏమన్నా ఉంటే చెప్పాల్సింది వాళ్ళు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అన్ని రాష్ట్రాలకు ఏ రకంగా అయితే వస్తుందో ఆ రకంగానే అన్ని స్కీముల్లో కూడా, దేంట్లో ఏ స్కీములో మా భాగస్వామ్యం లేదండి. ఇవాళ వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు మా భాగస్వామ్యం లేదా? 1,25,000 మా దాంట్లో మా భాగస్వామ్యం ఉంది. సన్న బియ్యం మాట్లాడుతారు, దాంట్లో మా భాగస్వామ్యం లేదా? సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటిది మీకు ఇవాళ తెలియాలి కాబట్టి చెప్తున్నాను మేడం, మీకు ఐడియా ఉందో లేదో. కేంద్రం 15వ ఆర్థిక సంఘం రికమెండేషన్స్ ప్రకారంగా ప్రతి వ్యక్తి మీద 812 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రిలీజ్ అవుతుంది. నిన్న చూసినారు మీరు, ఏది ఇప్పుడు ఎన్నికలు పెట్టలేదు కాబట్టి ఇంతవరకు ఇవ్వలేదు. నిన్న సీతక్క చెప్తుంది 379 కోట్లు వచ్చినాయి, మిగతా కూడా రిలీజ్ చేసి చాలా సంతోషం, నాకు సంతోషంగా ఉంది అనేటువంటిది. 3,000 కోట్లు ఎన్నికలు పెట్టినందుకు ఆగిపోయింది, గ్రామ పంచాయతీలు కానీ దీనికి కానీ. దానికోసం ఎన్నికలు పెట్టినాడు, ప్రజలు వాళ్ళకు అనుకూలంగా తీర్పిస్తారని పెట్టలే.
ఏం వక్రీకరించుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు 90% గెలుస్తారట. గ్రామాలలోనే వాళ్ళు గెలిచింది ఇప్పుడు 52%. వెంకటరెడ్డి సార్, మొన్న గ్రాంట్స్ రద్దు కావచ్చు, ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్టుగా డెవలప్ అయిన వాటికి కొత్త ప్రాజెక్టులు వద్దు అంటే వాటి గురించి ఆలోచిస్తూ అవి లేవు. ఏ ప్రాజెక్ట్ లేదు మేడం? ఈసారి ఇప్పుడు తీసుకున్నటువంటి మీకు మొన్న తీసుకున్న బడ్జెట్ డెసిషన్ ఇది, బడ్జెట్ బడ్జెట్ గ్రాంట్ల రద్దు జరుగుతుందా లేదా? దాంతో 5,000 కోట్లకు పైగా రాష్ట్రానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందా లేదా? అవి యూనిఫామ్ రికమెండేషన్స్ ఆఫ్ ది 16th ఫైనాన్స్ కమిషన్ ఎట్లా ఉంటే ఎట్లా వస్తాయి మేడం? ఒక తెలంగాణ కోసమే ఉంటది కదా కేంద్ర ప్రభుత్వము, దేశం మొత్తానికి ఉంటది కదా. దాంట్లో ఏం కావాలనేటువంటిది వీళ్ళు అడగాల. అడిగినట్టు ఇప్పుడు ఆయనకు తెలియదు. నేను మొన్ననే కిషన్ రెడ్డి గారు చిట్ లో మన ప్రెస్ మీట్ లో నేను ఉన్నాను, మాట్లాడిన తర్వాత విలేకరులు అడిగినారు మూసీకి సంబంధించి. ఎస్ డెఫినెట్ గా ఇస్తాం, 4,000 కోట్లు ఇస్తాము, మేము అనౌన్స్ చేస్తాం చూడండి అన్నాడు కిషన్ రెడ్డి గారు. ఆయన మాటగా నేను ఇవాళ మాట్లాడుతున్నాను, ఇవాళ ఆయన మాట్లాడింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. 4,000 కోట్లు మేము ఇవ్వబోతున్నాం అనేటువంటిది. రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి అమలు గాని హామీలను ఇచ్చి దాంట్లోకి వెళ్ళి బయటికి రాలేక సాలగూడులో నుంచి రానేటువంటి పరిస్థితి లోపల ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం మామూలు మేడం. ఇప్పుడు 3 హై స్పీడ్ మొత్తం 7 హై స్పీడ్. వెంకటరెడ్డి సార్, ఒకటి మీరు ఇంత ముందు రేషన్ బియ్యం గురించి అన్నారు, సన్న బియ్యం గురించి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. మీరు ఏమైనా క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నారా వెంకటరెడ్డి గారిని? అడగండి. వెంకటరెడ్డి అన్న గారిని చాలా సూటిగా ప్రశ్న పెద్దరు అన్నగారు. అన్న, దేశంలో ఎక్కడైనా బీజేపీ పాలిత రాష్ట్రాలలో, పక్కన ఆంధ్రప్రదేశ్ లో మీ కోయలేషన్ ఉంది, ఇక్కడ మహారాష్ట్రలో మీరే ఉన్నారు, ఎక్కడైనా సన్న బియ్యం మీరు పంపిణీ జరుగుతుందా ఏదైనా బీజేపీ పాలిత రాష్ట్రాలలో? ఒక్క రాష్ట్రం పేరు చెప్పండి. అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, కాకపోతే ఇంకాస్త మాడిఫై చేసి అడుగుదాం అనుకున్నా. యాక్చువల్లీ అక్కడ ఎక్కడ ఇస్తున్నారని ఇవన్నీ పక్కన పెడితే బియ్యం ఇస్తున్నారు, అన్ని చోట్ల బియ్యం వస్తున్నాయి, బట్ ఇక్కడ సన్న బియ్యం వస్తున్నాయి. దానికి వీళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ఇంపార్టెంట్ కదా. అంటే ఏమి ఇస్తున్నాం అన్న దానికన్నా కూడా అది ఎంత బెటర్ క్వాలిటీతోని రావాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజలు వాడే విధంగా వీళ్ళ ఆలోచన విధానం అనేది అక్కడ ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అంటే దానికి ఏమన్నా డబ్బులు ఎక్కువ యాడ్ అయ్యేటివి కావచ్చు, మీరు ఇస్తారు కావచ్చు, కానీ దాంట్లో వాళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ అది ఇంపార్టెంట్ కదా అండి. ఇప్పుడు ఒకటి మేడము, నార్త్ సౌత్ ఫుడ్ హ్యాబిట్స్ మొదలు స్టడీ చేయండి. మీరు నార్త్ లో వాళ్ళు చపాతీ గోధుమలకు సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటారు. సౌత్కి వచ్చేటప్పటికి ఏంటంటే తప్పకుండా అక్కడ రైస్ తింటలేరని నేను అంటలేను, సౌత్కి వచ్చేటప్పటికి రైస్ ఆధారపడుతుంది, రైస్ మీద ఆధారపడతారు మనం అంతా. అందుకే షుగర్ ప్రాబ్లం ఏదైతే పోనీ ఇది వరకు మనమైనా కూడా దొడ్డు బియ్యమే కదా. అవును, ఇంప్లిమెంట్ చేసిండొచ్చండి. నేను అంటున్నది వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన సంతోషం. ఒకవేళ ఇది మంచిదైతే జాతీయ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలలో అమలు చేయడంలో తప్పలేదు. దాంట్లో మేము కాదంటలేము. ఒక మంచి స్కీమ్ వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం ఎవరు సొత్తు కాదు, రేవంత్ రెడ్డిది కాదు, మోదీ గారిది కాదు, వాళ్ళు ఉంటారు రేపు పోతారు, ప్రభుత్వం కంటిన్యూగా కొనసాగుతాయి. కాబట్టి ఒక మంచి స్కీమ్ ఇక్కడ వచ్చింది అన్నప్పుడు రైతు భరోసా, గతంలో కేసీఆర్ గారు రైతు భరోసా పెట్టినారు, బహుశా కేంద్ర ప్రభుత్వం దాని మీద పిఎం కిసాన్ అనే పెట్టి నువ్వు తప్పే ఉందండి. ఆలోచనలు రకరకాల ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఆ రకంగా ఆలోచించినప్పుడు రోజు రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఎదుర్కోలేనటువంటి ఆర్థిక సంక్షోభాలు ఒక తెలంగాణ ఎందుకు ఎదుర్కొంటుంది? వల్ల తెలంగాణలో ఉద్యోగస్తులు ఎందుకు పదవి విరమణ చేసిన తర్వాత ఆత్మహత్యం చేసుకుంటున్నారు? సమాధానం చెప్పాలి కదా దీనికి. కరువు భత్యాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఎన్నడూ కూడా ఆపలే. మీరు అప్పులు నెలకు 10,000 కోట్లు చేస్తున్నారు, ఆస్తులన్నీ అమ్ముతున్నారు, ఆస్తుల మీరు సంసారం చేసే పరిస్థితికి మీరు దిగజార్చున్నారు. మేము చర్చకు పెట్టాలి ఇవన్నీ కూడా. మీరు ఏం చేసినారు? ఇప్పుడు వాస్తవానికి మేడం మీరు అన్నట్టుగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో జరగాల్సినటువంటి చర్చ ఏంటంటే మేము ఏం చేసినాం 2 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పాలా, మేము దాని మీద మేము మాట్లాడాలా. అది వదిలేసి వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిగత విమర్శలకు, వాడకూడని భాషా ప్రయోగాన్ని రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకొని పోతుంటేనే వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే వాళ్ళు ఏం చేసేది అనేటువంటిది. 4,000 ఆసరా పెన్షన్లు ఇచ్చిండ్రా, 2,500 మహిళలకు ఇస్తామని చెప్పినారా, సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పినారా, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి చేసినారా, రైతు కూలీలు, రైతు భరోసా. ప్రచారంలో నేతలు అంటే ఇంటికి వెళ్ళేటువంటి ఈ ప్రచారం అంటే సభలు సమావేశాల్లో జనరలైజ్డ్ గా చాలా అంశాలు తీసుకొని మాట్లాడాల్సి ఉంటది కాబట్టి నేతలు ఒక విధంగా మాట్లాడతారు. బట్ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఏరియా ఏముంది, ఏం కావాలి అన్న దిశగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ అంటోంది కొత్తగా హామీ ఇవ్వాల్సింది కాదు, చేస్తున్నవి చెబితే సరిపోతుంది, ప్రజలు ఉంటారు వెంట. ఉచిత బస్సు కావచ్చు, కరెంట్ కావచ్చు, రేషన్ కావచ్చు, గ్యాస్ సబ్సిడీ కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి. మేడం వాళ్ళు గ్యాస్ సబ్సిడీ, నా పక్కన ఒక అపార్ట్మెంట్ ఉంది, దాంట్లో ఒక 15 కుటుంబాలు ఉంటాయి ముస్లింలవి. నేను అడిగితే మా మొత్తం అపార్ట్మెంట్ లో ఒక్కరికి వచ్చింది సార్, ఏక్ దేతే కదే ధర్మే దూసరం కు నై దేతే కదే అనేటువంటిది. పక్కనే నా రెండో ఇల్లే,
వీళ్ళు అన్ని స్టాచ్యురేషన్ లో తీసుకుపోలేదు మేడం, ఏది కూడా ఒక ప్రచారం కోసం స్టార్ట్ చేసినారు. ఓకే. రైతులు ఇప్పుడు మహిళలకు బస్సులు ఇచ్చినారు, బస్సులు పెంచలే. నాలాంటి వెరీ ఫ్రీక్వెంట్ గానే బస్సులో ప్రయాణం చేస్తా, నిలబడిపోతా నేను. వీళ్ళు మాట్లాడుతున్నారు టికెట్ కొనేటువంటి పురుషులేమో నిలబడిపోతున్నారు. నేను కాదంటే మహిళలకు ఇయ్యను బస్సు పెరగలే పెరగలే. వాళ్ళు చేసింది ఏంటి, వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఇది. నేను వాళ్ళు పోతారో లేదో కానీ నేను మెట్రో పబ్లిక్ రవాణా వ్యవస్థ నేను వాడుకుంటా. నేను నా అనుభవం ఇది మాత్రం కరెక్ట్ కాదండి. టికెట్ కొన్న పురుషులు నిలబెట్టడం అసలు కరెక్ట్ కాదు. డెఫినెట్ గా కరెక్ట్ లేదు. ఇది వినడానికి కాస్త నవ్వినా కూడా ఇది నిజంగా కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్న విషయం. నేను మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడతలేను, పురుషుల గురించి మాట్లాడుతున్నా. ఓకే, మాకు సీట్లు ఇవ్వమని అడుగుతున్నా, మాకు పెన్షన్ అడుగుతా, మాకు రిజర్వేషన్ కావాలి సీట్లు వల్ల. వాస్తవానికి పురుషులకు మాత్రమే పెట్టాల్సిన పరిస్థితి వచ్చేటట్టు. అవును, వచ్చింది. కాబట్టి వీళ్ళు చేసింది ఏంది, మా కండక్టర్లు కూడా రకరకాల మాట్లాడుతున్నారు సార్. మీరు నిలబడుతున్నారు ఫైనల్ మీది తీసుకుంటా కన్క్లూడింగ్. ఇద్దరికి సమాధానం ఒకేసారి ఇద్దరు. అరవింద్ గారు, ఇప్పుడు కేంద్రం నుంచి ఏమైనా రావాలన్నా అటు బీజేపీ ఏమి ఇస్తాము ఏం చేస్తామని చెప్తూ వెళ్తుంది, అండ్ రాష్ట్రానికి సంబంధించి నిధులు పనులు ఏం కావాలన్నా రాష్ట్రం చేతుల్లోనే ఉంటుంది. సో వీళ్ళిద్దరిని కాదని ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీ వైపు చూస్తారని అనుకుంటున్నారా? అంటే గత 10 ఏళ్లలో ఈ రోడ్ వేసింది మేము, ఆ వైకుంఠధామం కట్టింది మేము, లేదంటే అవి చేసింది మేము అని అంటే ప్రజలు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా 3 ఏళ్లు ఉన్నటువంటి క్రమంలో మీ వైపు చూస్తారని అనుకుంటున్నారా? తప్పకుండా మేడం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అది ఏ గ్రామం కావచ్చు, అది ఏ మున్సిపాలిటీ అన్నా కావచ్చు, తప్పకుండా సారే కావాలంటున్నారు, మళ్ళా గులాబీ జెండానే ఎగరాలి అంటున్నారు. ఇవాళ అది శాసనసభ ఎన్నికల్లో ఉంటే వస్తారు సార్, ఇప్పుడు ఎందుకు వస్తారు? ఇవాళ అంటే శాసనసభ ఎన్నికల్లో సార్ వస్తారు, కానీ ఇవాళ మన అది ఇక్కడ నుండే స్టార్ట్ అవ్వాలి అనేటువంటి పద్ధతిలో ఇవాళ పోతున్నటువంటి తీరు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. కోరి చేసుకున్న మొగుడు ఎగిరెగిరి దండినట్లున్నది, మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇవాళ స్వరాష్ట్రం లో ఇవాళ ఇంటింటికి గడప గడపకు అభివృద్ధిని పరిచయం చేసినటువంటి కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనేటువంటి పద్ధతిలా ముందుకు పోతా ఉన్నాం. రెండో అంశం ఏంటి అని అంటే, మేము ప్రచారం రోజు క్షేత్రస్థాయిలో ఉన్నాం మేడం. మేము ఏదో ఎక్కడో ఉండి ఏదో ఎంతసేపు ప్రజా ప్రభుత్వం సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక ప్రభుత్వం కానే కాదు, ముమ్మాటికి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి పద్ధతిలా ఇవాళ జనాల మనసులో ఉన్నటువంటి మాట మాత్రం ముమ్మాటికి వాస్తవం. ఇక్కడ తప్పకుండా ఒక విషయాన్ని మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా ఆలోచన చేస్తా ఉన్నారు. అది ఏ వర్గం అన్న కావచ్చు. రైతు బాంధవుడు కేసీఆర్ గారు కావాలంటున్నారు. దళిత బాంధవుడు 10 లక్షల రూపాయలు పెట్టుబడి మాకు సహాయం చేసినటువంటి కేసీఆర్ గారు. ఒక్కటే మాట ఇవే చెప్తా ఉన్నాం. ఇవాళ మేము అల్లా అక్బర్ అద్భుత దీపాన్ని తీసుకొచ్చి ఇస్తాము అని మేము ఏం చెప్తలేం మేడం. మేము చేసినటువంటి అభివృద్ధి ఇది. ఇవాళ దళితులకు 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. తర్వాత కళ్యాణ లక్ష్మి ఎంత అదంటే మేడం, ఇవాళ వాళ్ళు చెప్తున్నారు, దేకో రే బాబా షేకు బాబా బేటీ షాదీ ముబారక్లతో మురిసిపోయినటువంటి నా పల్లె ఇవాళ దివాలు తీస్తా ఉన్నది, నా బస్తీ అనేటువంటి విషయం ఇవాళ మాట్లాడుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి లేవు. కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ వెంట ప్రజలు ఉండేటువంటి అవకాశం లేదు అనేది మీ కాన్ఫిడెన్స్. ఇవాళ ముమ్మాటికి మీరు చూడండి, ఎన్నికల ఫలితాల తర్వాత తప్పకుండా ఇవాళ గులాబీ జెండా ప్రతి మున్సిపల్ దానిపైన ఎగురుతుంది అనేటువంటి విశ్వాసం కూడా. నేను ఎందుకు అని అంటున్నానంటే, ఇవాళ పోయేటువంటి క్రమంలో బిడ్డ మీరు గయ్యాలు చేసినటువంటి అభివృద్ధి ఇంకా కనిపిస్తుంది. ఇద్దరికి సమాధానం చెప్పాలి. లింగం యాదవ్ గారు ఇక్కడ నేనేం క్వశ్చన్ అడిగా, 3 నిమిషాల టైం ఉంది, కాకపోతే ఇంకోళ్ళు ప్రతిస్పందించే విధంగా మీరు విమర్శలు ఉండకూడదు. అండర్లైన్. నేను విమర్శలు ఏం చేయాలండి అంటే, విమర్శలు వాళ్ళు చేసినా మేము తీసుకోవడానికి రెడీ. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే దిస్ ఇస్ ద పీపుల్స్ గవర్నమెంట్, ప్రజా ప్రభుత్వం. వాళ్ళు ఎన్ని విమర్శలైనా చేయండి, కానీ సద్విమర్శ చేస్తే బాగుంటది అనేది మా ఆలోచన తప్ప మేము ఎక్కడ కూడా వాళ్ళ లెక్క బీఆర్ఎస్ నాయకుల 10 ఏళ్ల పాలన లెక్క మాట్లాడితే జైల్లో పెట్టే ఆ విధంగా ఈ ప్రభుత్వంలో జరగదండి. ఎస్, ఇక నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడే పెద్దలన్న బీజేపీ నాయకులు వెంకటరెడ్డి అన్న గారు
బీఆర్ఎస్ మిత్రుడు వాళ్ళు మాట్లాడారు. నేను అన్నా సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు మీరు ఇంత ముందు కూడా మీరు అడిగారు సన్న బియ్యం గురించి మాట్లాడితే నార్త్ ఇండియన్లు బియ్యం రైస్ తినరు. మరి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మీ కోయిలేషన్ ఉంది కన్నా, అది సౌత్ ఇండియా కిందకి వస్తుందా నార్త్ ఇండియా కిందకి వస్తుందా మీరే చెప్పండి. మనం అందరం కూడా మొన్నటిదాకా కలిసి ఉన్న రాష్ట్రమే కదా. మరి అక్కడ సన్న బియ్యం పంపిణీ జరుగుతుందా మీ కోయిలేషన్ పార్ట్నర్లనే? ఇవి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. రెండోది, వీళ్ళు చేస్తున్నామంటారు మా గురించి మాట్లాడుతున్నారు. కేంద్రం నుంచి కూడా బడ్జెట్ లో గానీ మన్నది ఏదైనా ఇస్తే తెలంగాణకు అభివృద్ధి జరుగుతుందిగా. ఇప్పుడే పెద్దలు అన్న చెప్తుండు మా కిషన్ రెడ్డి గారు మేము ఇన్ని పేజీలల్లా రిపోర్ట్ రిలీజ్ చేశాం, అన్ని పేజీలు రిపోర్ట్ రిలీజ్ చేశాం అంటుండు. జోష్నా గారు, కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ లో జరిగిన జూబ్లీస్ బై ఎలక్షన్ లో బీజేపీ పార్టీకి డిపాజిట్ రాలే అంటే కిషన్ రెడ్డి గారు తెలంగాణకి ఏం తెచ్చిండు ఏం చేసిండు అనేది ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఇంకా కావాలంటే నేను చెప్తా. ఇంకా ఉదాహరణలు ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏమైనా కావాలన్నా? స్వయంగా కేంద్ర మంత్రి కదా, మరి ప్రజలు ఆలోచించారు కదా. అంటే తెలంగాణకు బీజేపీ ఏమీ చేస్తలేదు, వాళ్ళు ఏమి నిధులు తేవట్లేదు అనేది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైంది. వాళ్ళ రాజకీయాలకు ఇక్కడ తెలంగాణలో స్థావు లేదు, ఈ యొక్క విభజన విద్వేష రాజకీయాలు. రెండోది, ఇక బీఆర్ఎస్ నాయకులు వీళ్ళు మాట్లాడితే కేసీఆర్ పాలన అంటారు. అసలు కేసీఆర్ కే నమ్మకం లేక తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోలేక పోయి ఫామ్ హౌస్ లో దాక్కుండు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ పార్టీల నాయకులు ఏం చేస్తారండి? ప్రజల్ని ఓట్లు అడుగుతారు. అంటే నువ్వేనా నియంతృత్వా? నువ్వు పార్లమెంట్ లో మీకు బుద్ధి చెప్పిరు, 0 సీట్ ఇచ్చిరు. ఆ బై ఎలక్షన్ లో, కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో, జూబ్లీస్ బై ఎలక్షన్ లో బుద్ధి చెప్పిరు. పంచాయతీ ఎలక్షన్ లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే 30 సీట్స్ రాలేదు. ఇవాళ మీకు ఎట్లా ఓట్లు వేస్తారండి? ముందు కవితగా అడిగిన ప్రశ్నలకు అంటే వాళ్ళని వచ్చి ప్రచారం చెయ్యండి చెయ్యండి అని చెప్తున్నారా? కేసీఆర్ రమ్మంటున్నాం. దమ్ముంటే కేసీఆర్ ని బయటకు వచ్చి నా 10 ఏళ్ల పాలన పైన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలన పైన చర్చ పెట్టవనండి. దాని పేరు మీద ఓట్లు అడిగే దమ్ము కేసీఆర్ కుందా అంటున్నా. నేను సవాలు విసురుతున్నా మీ హెచ్ఎం టీవీ ద్వారా. కేసీఆర్ ని బయటకు వచ్చి ఓట్లు అడగమనండి. ఎందుకు అడగట్లేదు? ఎందుకంటే 10 ఏళ్ల పాలన అవినీతి అక్రమాలు ఇవాళ బయటపడుతున్నాయి. ప్రజలకు ముఖం చూపించుకోలేక దాక్కున్నటువంటి వ్యక్తి. అరవింద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, ఒకటే లైన్ లో చెప్పండి ప్లీజ్. మేడం బయటకు వచ్చి ప్రచారం చేయాల్సి కేసీఆర్ గారు తప్పకుండా వస్తారు, ప్రచారం చేస్తారు. దాంట్లో మీకేం ఇబ్బంది లేదు, మీకేం అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇవాళ మళ్ళీ ఒకసారి మీ విజ్ఞప్తి చేస్తా ఉన్న హెచ్ఎం టీవీ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు, తెలంగాణలో ఉన్నటువంటి తలపడినటువంటి పెద్దలు, రిటైర్డ్ ఉద్యోగులు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే నిర్ణయం చేసుకున్నారు. ఏమని అనంటే ఇవాళ చూద్దామండి, ఇంకా ప్రచారాల వేడి ఏం తగ్గలేదు. ఇంకా హై స్పీడ్ లో ప్రచారాలతో దూసుకుపోతాయి పార్టీలు. మనం మళ్ళీ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది, మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ లింగం యాదవ్ గారు, మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడితో నవ్వదు, ఎన్నికల టైంకు మళ్ళీ 2 బులెటిన్లు 2 డిస్కషన్లు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. డిస్కషన్ లో పాల్గొన్నందుకు లింగం యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు, అరవింద్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.